ఎన్ఎస్డిఆర్, శ్రీశైలం మరియు సూర్యాపేట ఇక్కడ ఉన్న అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ నిషేధం చేయడం జరిగింది. ఇది 1/1/2024 నుంచి అమలుకి వచ్చింది. కానీ మనము అమలుకి వచ్చినా దీన్ని మనము ఫిబ్రవరి నెల నుంచి ఇది చాలా మనం గట్టిగా ఈ నిషేధం జారీ చేశాము. ఇప్పటికీ దాదాపు 90% ప్లాస్టిక్ అనేది నిషేధమైంది, చాలా అమలుకి వచ్చింది. 90% ప్లాస్టిక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ కవర్లు తగ్గినట్టు మనకు సమాచారము. ఇది సుమారు 6వ మీటింగ్ చేయడం జరిగింది. చాలా నిర్ణయాలు తీసుకున్నాము. కమిటీ ప్రభుత్వం చేసిన కమిటీ చాలా నిర్ణయం తీసుకొని చాలా గట్టిగా నిషేధం అమలు చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాబట్టి ఇప్పుడు ప్లాస్టిక్ అనేది చాలా వరకు తగ్గింది. మనకు ఉన్న సమాచారం వరకు 90% తగ్గింది. అదేవిధంగా ఈ శ్రీశైలం టెంపుల్ ఉన్న డంప్ ఉంది, ఆ డంపులు కూడా వాళ్ళు దాదాపు 30 నుంచి 40% డంప్ కూడా ఆల్రెడీ తీసేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాబోయే 1 నెలలో మొత్తము ఇక్కడ శ్రీశైలం టెంపుల్ ఉన్న డంపులు మొత్తం తీయాలని కూడా ఈరోజు కమిటీ తీర్మానం చేసింది. అదేవిధంగా ఈ ప్లాస్టిక్ నిషేధము కూడా ఇంకా మనం జారీ చేయాలి. ఇంకా జాయింట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా పనిచేస్తూ అన్నీ ఎక్కడెక్కడ ప్లాస్టిక్ ఉత్పత్తి అన్ని ప్లాస్టిక్ని సీజ్ చేస్తూ నిర్దాక్షిణ్యంగా క్రమ జరిగించాలని కూడా మనం తీర్మానం చేశాము. కాబట్టి జూలై 15 తేదీ లోపల మొత్తం శ్రీశైలం పరిధిలో మరియు సున్నిపేట పరిధిలో మొత్తం ప్లాస్టిక్ నిషేధం చేయాలి. అదేవిధంగా ఈ గ్లాస్ వాటర్ బాటిల్ శ్రీశైలం టెంపుల్ వాళ్ళు చేశారో అది కూడా త్వరగా అమల్లోకి రావాలి. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిలో భక్తులకి తక్కువ రేట్లు ఈ గ్లాస్ బాటిల్లో అందించాలని కూడా ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక డెడ్లైన్ జూలై 15 కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ నిషేధం చేయడానికి అందరూ సహకరించాలి. వచ్చిన భక్తులు, మన ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ, మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ ఎన్ఎస్టీఆర్కి వస్తున్న అందరూ టూరిస్టులు, ప్రవాసికులు అందరూ మనము కలిసి పనిచేస్తే ఈ ఎన్ఎస్టీఆర్ శ్రీశైలం ఈ అన్ని స్థలాన్ని మొత్తం చేయొచ్చు. ప్లాస్టిక్ లేకుండా మొత్తం చేయొచ్చు. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అని కూడా డిక్లేర్ చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నాము. రాబోయే 2-3 నెలలు ఖచ్చితంగా మనము ఈ చర్యను తీసుకోవడం జరుగుతుంది. అన్ని నిర్ణయాలని అమలు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ సహకరించాలి. వచ్చిన భక్తులందరికీ వినాలి ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళు రీయూజబుల్ బాటిల్స్ తీసుకురావాలి, లేకపోతే ఇక్కడ ఉన్న రీయూజబుల్ బాటిల్ వాడాలి. వాళ్ళ ఇంటి నుంచి రీయూజబుల్ బాటిల్ తీసుకుని వస్తే ఇక్కడ చాలా వరకు ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా 5-10 ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన భక్తులందరూ రీయూజబుల్ అంటే ఇంటి నుంచినే బాటిల్ తెచ్చుకుంటే, అంటే రీయూజబుల్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ లేకుండా స్టీల్ కానీ వేరే అలాంటి బాటిల్ తీసుకుని వస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.